ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 23వ తేదీ 2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దేవుడు నా ద్వారా మీకు ఇచ్చే వాగ్దానం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనం. దేవుడు నీతో అంటున్నాడు, ఈ వీడియో చూస్తున్న వారలారా, ఇది దేవుడు మీతో చెప్పినట్టుగా భావించండి. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. పడ్డగోడ పడ్డట్టే ఉండదు, కాబట్టి మీరు ఎప్పుడు ఒక్కలాగా ఉండరు. ఖచ్చితంగా మీకు మంచి రోజు వస్తుంది. మీ సమస్యలు దేవుడు పరిష్కరిస్తాడు. కాబట్టి మీరు ఆయన అబద్ధం ఆడటానికి మానవుడు కాదు. కాబట్టి మీరు ధైర్యం వహించి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి. అందులో దేవుడు వాక్యం ద్వారా నేను నీకు బహు ఘనత కలుగజేసేదను అని సెలవిచ్చి ఉన్నాడు. ఒక మాట చెప్తున్నాను, రోజులు బాగలేవు. ఎప్పుడు నేను చాలాసార్లు ఈ పదం వాడుతుంటాను. ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు. రేపేమి జరుగునో నీ వెరుగవు అని. కాబట్టి మనం దేవుని కృపతో నిండి ఉందాం. ఎండ బాధకి తట్టుకోలేక వానలో తడిసి జలుబు పడిచం రాకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే దినములు చెడ్డవి. కరోనా మళ్ళీ విజృంభిస్తుందట. కోవిడ్ అది విశాఖ ప్రాంతంలో ఒక స్త్రీకి, అదేవిధంగా నంద్యాల ప్రాంతంలో కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. జనం ఎక్కువ ఉన్న చోట దయచేసి మీరు మాస్క్ వేసుకొని వెళ్ళండి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. మీరు కడుక్కోరని కాదు, పెద్దవాడిగా దైవ సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నా. దేవుని కృపతో నిండిపోయి ఉందాం. అప్పుడు కరోనా కాదు, కోవిడ్ కాదు, ఏది మన దగ్గరికి రాదు. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. 1995వ సంవత్సరం వరకు, ఆ రోజుల్లో కార్లకి స్కూటర్లకి స్ప్రే పెయింటింగ్ చేసే రోజుల్లో చీకటి. అవును, దేవునికి చాలా దూరంగా ఉండేవాడిని. చర్చికి వెళ్ళాలంటే బద్దకించేవాడిని. అందుకే యేసన్న గారు ప్రతి పాటలో కృప 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 అంటారు. అందుకే నాకు మైపూడి కృప అంటే చాలా ఇష్టం.
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా దేవునిలో ఉన్నవాళ్ళు ఆ ఆనందమే వేరు. బ్రదర్ యేసన్న గారు, ఆయన చరిత్ర, ఆయన సాక్ష్యం అందరికీ తెలిసిందే. ఇంట్లో నుండి 5-10 వాళ్ళ నాన్నగారి కోటు జేబులో నుండి ఎత్తుకెళ్ళి ఊరువాడ తిరుగుతూ గుంటూరు జిన్నా టవర్ ప్రాంతంలో సెకండ్ హ్యాండ్ పాత బట్టలు కొనుక్కొని తొడుక్కునేవాడినని చెప్పాడు. కుప్పతొట్టి దగ్గర పులిస్ త్రాకులు పడేసి ఉంటే వాటిలో ఉన్న మెతుకులన్నీ ఏరుకొని తినేవాడిని, సిగరెట్ దొరక్కపోతే బీడి ముక్కలు కాల్చుకునేవాడిని. అలాగా నిజంగా గొప్ప దైవజనుడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. 5వ తరగతి 6వ తరగతిలో 4-5 సార్లు ఫెయిల్ అయ్యానని కూడా చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా 7th క్లాస్, ఆ రోజుల్లో సెకండ్ ఫామ్ అనేవాళ్ళు. 5వ తరగతి విజయవాడ 1 టౌన్ సెయింట్ యాంటోనీస్ ఆర్సిఎం స్కూల్లో చదివాను. ఫస్ట్ ఫామ్ అంటే 6వ తరగతి నుండి డిస్కంటిన్యూ 7వ తరగతి సెకండ్ ఫామ్ వరకు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. ఇప్పుడు వించిపేటలోనే ఉంటున్నాను. నన్ను ఎందరో దైవ సేవకులు ప్రశంసిస్తుంటారు, పెద్ద దైవ సేవకులు. ఇంకా చెప్పాలంటే అనేక సేవకుల సదస్సుల్లో అయ్యగారు మీతో ఒక ఫోటో దిగుతామండి, ఏమండి నేను అంత గొప్పవాడిని కాదంటే, కాదు మీలాగా షర్ట్ల మీద బహిరంగంగా అలా షర్ట్ల మీద వాక్యాలు ఎంబ్రాయిడరీ చేసుకొని అంత ధైర్యంగా తిరుగుతున్నారు, మీలాంటి సేవకుడితో ఫోటో దిగుతామని వాళ్ళు ఫోటోలు తీసుకుంటుంటారు. యథార్థం అండి ఇది. నన్ను నేను గొప్ప చేసుకోవడం కాదు, పనికి మాలిన వాడిని. నన్ను దేవుడు ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎందరో సేవకులు నాతో ఒక ఫోటో దిగుతాం అని చెప్తుంటారు అన్నమాట. దిగుతుంటారు. అది గుడివాడే కావచ్చు, లేకపోతే ఎలమర్ కావచ్చు, లేదా అది యాకమూరు కావచ్చు. అనేక చోట్ల అలాగా దేవుడు సేవకులకి చెప్పి, అదేవిధంగా శోభనాపురంలో కూడా వాళ్ళంతటా వాళ్ళు నా దగ్గరికి వచ్చి మీతో ఫోటో దిగుతామని దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునిలో ఉండడం అంత అదృష్టం మరొకటి లేదు. కానీ అలాంటి వాళ్ళకి కష్టాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సొంత ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఒక సాదాసీదాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, యూట్యూబ్లో నా వీడియో చూసిన వాళ్ళని ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచండి, వారు నీ నుండి కోరినవన్నీ నెరవేర్చమని. మరొకసారి కరోనా మహమ్మారి పొంచి ఉంది, మన జాగ్రత్తలో మనం ఉందాం. శాంతికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, దైవ జ్ఞానంతో నింపాలని, అదేవిధంగా విమల్ జోష్ పరిపూర్ణ ఆరోగ్యంతో చురుకుగా ఉండాలని, గుణదీప్ దేవుడు అతనికి దీవెనకరమైన భవిష్యత్తు అనుగ్రహించాలని, మంటి మురళి దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలని, బల్లవరపు సుజాత తెగిన గాలిపటంలాగా ఊరు వాడంతా తిరుగుతుంది, మానసిక రోగం, ఆమెకు తల్లి తండ్రి ఉండి కూడా, తోడబుట్టిన అన్నయ్య అతను పాస్టర్ అయి ఉండి కూడా, సిఎస్ఐ చర్చి పాస్టర్, చెల్లెలు మరిది గారు ఉండి కూడా ఆమె అయోమయంగా ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తెలియదు. ఇప్పటికేనండి ఫ్రాన్సిస్ గారు వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ ఉందా అంటే సేవకుల సదస్సు కాన్ఫరెన్స్ ఉందా అంటది. ఆమె వెళ్ళి అక్కడ ఉద్ధరించేది ఏం లేదు, అసలు ఆమె సేవకురాలే కాదు. కానీ ఆమెను చూస్తే జాలి వేస్తుంది. మన దేవుడు అలాంటి వాళ్ళ గురించే ప్రార్థన చేయమన్నాడు. ఈ కరోనా రోజుల్లో ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరితే బాగుంటుంది. బి సుజాత కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమె మహాభక్తురాలు అవ్వాలని నా ప్రార్థన. అదేవిధంగా నిమ్మి గారు, ఆమెకి దేవుడు జీవితంలో గ్యాస్ ట్రబుల్ అనేది లేకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, దేవుడి నుండి ఆమె కోరినవన్నీ నెరవేర్చాలని, మైపూడి కృప దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎం జెర్మియా గారి గురించి, గోపు నాగేశ్వరరావు గారి గురించి, జి సూర్యకు వివాహం గురించి, కుల్సన్ అంటే ముస్లిం కుల్సన్కు తొందరగా దేవుడు యోగ్యుడైన వరునితో వివాహం జరిపించాలని దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకు అవకాశం ఉంటే నన్ను అంటే రత్నం ఫ్రాన్సిస్ గారు, ఆయన్ని ఇంత వయసు వచ్చినా కూడా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉంచిన దేవా, అతను చనిపోయే ఆఖరి క్షణం వరకు నిన్ను ప్రకటిస్తూ నీ ధ్యాసలో ఉండేటట్టుగా ఆరోగ్యంగా ఉంచమని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చెప్పినా చెప్పకపోయినా ఈ వీడియో యూట్యూబ్ ద్వారా చూసిన వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. చెప్పన్న తారీఖు ఈరోజు 23వ తారీఖు మే నెల శుక్రవారం 2025వ సంవత్సరం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి మిమ్మల్ని తనకు సాక్షిగా మార్చుకోవాలని యేసు నామములో మిమ్మల్ని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.